సంబంధం లేదు. రేపు అసెంబ్లీకి లీడ్ రోలే. క్రిందసారి శివసేన వీళ్ళు కలిపి జాయింట్ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు క్లియర్గా. అదే సందర్భంలో మీకు పంజాబ్లో ఇదివరకు అయితే కనుక అకాలీదళ్ ఎజెండాతో బీజేపీ నడిచేది. ఇప్పుడు పంజాబ్లో మా ఎజెండాతో వచ్చేటట్టయితే రమ్మనమంది అకాలీదళ్, మేము రామంది పొమ్మన్నారు. కర్ణాటక జేడీఎస్ మా ఎజెండాతోనైతేనే రమ్మన్నారు. వాళ్ళు ఇప్పుడు వచ్చారు కదా, రేపు అసెంబ్లీకి వస్తారో లేదో తెలియదు. ఫస్ట్ అయితే నితీష్ కుమార్ బీహార్ ఎలక్షన్స్ క్రిందసారి ఎజెండా బీజేపీ వాళ్ళది కలిపి జాయిన్ చేసుకున్నారు. అట్లుంది. జాతీయ స్థాయిలో ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షమే కదా నితీష్ కుమార్. ఎన్డీఏ మేనిఫెస్టో మీద నితీష్ కుమార్ బొమ్మ ఏమైనా ఉందని చూడండి, లేకపోతే ఉద్ధవ్ థాకరే వాళ్ళ పార్టీ ఇదే శివసేనలో షిండే పే ఫోటో ఉందని చూడండి. దాంట్లో ఇప్పుడు 28-30 మంది ఉన్నారు కదా, ఏ ఒక్కడి ఫోటో లేదు. బీజేపీ మేనిఫెస్టో అది కంప్లీట్గా ఎన్డీఏ అధినేతగా సేమ్ రాష్ట్రాల్లో కూడా నిర్మోహమాట ఫార్ములానే అమలవుతున్నారు. మేము మీతో పొత్తులో ఉన్నాం, సీట్ల వరకే మా పొత్తు, ప్రభుత్వంలో నువ్వు ఇస్తే అర్థం. పొత్తులు వేరు, హామీలు వేరు, అంతే కదా. పొత్తు అనేటువంటిది రాజకీయం. కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్ర హామీలను ఎందుకు నెత్తిన పెట్టుకోవడం అనే ఉద్దేశం కాదు కదా. హామీ ఇవ్వడం అంటే నువ్వు అమల్లో భాగస్వామి అవ్వాలి. అవును. ఇప్పుడు క్రిందసారి ఏమైంది, వీళ్ళతో పెట్టుకున్నాక మిస్ అయ్యారు. సంపూర్ణ రుణమాఫీ చేయలే, రైతు రుణమాఫీ చేయలే. మొదట్లోనే మేము కేంద్రాన్ని అడుగుతున్నాం అన్నారు. కేంద్రం అప్పుడు చెప్పింది అసలు మాకేం సంబంధం అని. ఆయన అట్టెట్ట అంటారని చెప్పేసి బిగిన్ చేశారు. వీళ్ళు అప్పటి నుంచి సెటైర్ వేయడం బిగిన్ చేశారు. రుణమాఫీ చెప్పింది 85,000 కోట్లు చేస్తారు.